అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రెండో పీఆర్సీ ఫిట్మెంట్ 2023 జూలై 1 నుంచి అమలుకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ వచ్చేనా? బడ్జెట్లో పీఆర్సీ ప్రస్తావన ఇది. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో రెండో పీఆర్సీ సాధ్యమైనంత త్వరగా అమలు అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా మన ఛానల్ తరపున కోరుచున్నాం. బడ్జెట్లోనూ ఊసేలేని పీఆర్సీ, 3 ఏళ్లుగా నష్టపోతున్న ఉద్యోగులు, సిబ్బంది అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్స్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పీఆర్సీని ప్రకటించి 6 నెలల్లోగా సిఫార్సులు అమలు చేస్తాం. ఇది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ. యాక్చువల్గా చెప్పాలి అంటే పీఆర్సీ కమిటీ తన పనిని ఎప్పుడో పూర్తి చేసింది. ప్రభుత్వం చేయాల్సిందల్లా ఆ కమిటీ ద్వారా నివేదికను తెప్పించుకుని తద్వారా ఫిట్మెంట్ని ప్రకటించి ఉద్యోగులకు పీఆర్సీ పే స్కేల్స్ని అయితే ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి. ఈ ఇంప్లిమెంటేషన్ చేయడంలో చాలా జాప్యం అయితే వహిస్తున్నారు. ఇలాగ 6 నెలల 5 సార్లు 3 రాష్ట్ర బడ్జెట్లు ముగిశాయి. కానీ పీఆర్సీ ఊసి ఎత్తడం లేదు. వేతన సవరణ ప్రస్తావన చేయడం లేదు. 3,24,000 కోట్ల బడ్జెట్లోనూ పీఆర్సీకి, డిఏ బకాయిల చెల్లింపులకి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదంటే చూడండి. దీంతో ఈసారి కూడా నిరాశ ఎదురైందని చెప్పేసి ఉద్యోగులు వాపోతున్నారు. ఇక కొత్త పీఆర్సీ ఊసే లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టింది. వాస్తవానికి 1% ఫిట్మెంట్ ప్రకటిస్తే నెలకు 200 కోట్లు ఉద్యోగులకు అందుతాయి. అయినా ఉద్యోగులు 50% ఫిట్మెంట్ అడుగుతున్నారు. తక్కువలో తక్కువ 25% ప్రకటించిన నెలకు 5,000 కోట్లు అందే అవకాశం ఉంది. అయితే 2023 జూలై 1 నుంచి పీఆర్సీ ఇవ్వాలి. ఉద్యోగులకు తప్పని అవమానాలు. వేతన సవరణ చేయకపోగా కాంగ్రెస్ సర్కార్ అయితే ఉద్యోగులను అనేకసార్లు అవమానించింది. స్వీపర్ జీతం 2 లక్షలంటూ సీఎస్ రామకృష్ణారావు గారు వ్యాఖ్యానించారు. చీఫ్ ఇంజనీర్లకు నెలకు 7 లక్షలు పొందుతున్నారని చెప్పారు. విద్యా కమిషన్ ఉపాధ్యాయుల జీతాలు ఎక్కువని వ్యాఖ్యానించింది. గత కేసీఆర్ సర్కార్ ఉద్యోగుల వేతనాలను 73% పెంచింది. 2015లో 43% ఫిట్మెంట్తో తెలంగాణ ఇంక్రిమెంట్ వర్తింపజేసింది. ఆ తర్వాత సిఆర్ బిస్వాల్ కమిటీ కేవలం 7.5% ఫిట్మెంట్ని సిఫార్సు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 30%తో ఫిట్మెంట్ పీఆర్సీని ప్రకటించింది.